ఓం నమో వెంకటేశాయ. హాయ్ హలో అందరికీ నమస్తే. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండలు కేవలం శ్రీవారి నివాసమే కాదు, అడుగడుగున అనంత కోటి పుణ్యతీర్థాలకు తపోభూములకు నిలయం. తిరుమల కొండపై వెలిసిన అత్యంత పురాతనమైన మహిమాన్వితమైన క్షేత్రాలలో ఈ జపాలి తీర్థం ఒకటి. దట్టమైన శేషాచలం అడవుల మధ్య ప్రకృతి ఒడిలో కొలువైన జపాలి ఆంజనేయ స్వామిని దర్శిస్తే సమస్త పాపాలు కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం, నమ్మకం. ఇక్కడ క్షేత్రయుగంలో జపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ ప్రాంతానికి జపాలి తీర్థం అని పేరు. ఇక్కడ వెలిసిన స్వామికి జపాలి ఆంజనేయుని పేరు వచ్చింది. శ్రీరాముడి రాక, రావణ సంహారం తర్వాత రామలక్ష్మణులు ఆంజనేయులతో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు ఈ జపాలి తీర్థాన్ని సందర్శించారని, ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారని పురాణాలు చెప్తాయి. జపాలి తీర్థానికి చేరుకోవడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి. తిరుమల ప్రధాన ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్ళే దారిలో ఈ క్షేత్రం ఉంది. రోడ్డు మార్గము నుండి దట్టమైన చెట్ల మధ్య, పక్షుల కిలకిల రావాల మధ్య దాదాపు 1 కిలోమీటర్ దూరం నడక సాగించాలి. అక్కడ వీచే గాలిలో ఒక రకమైన దైవిక శక్తి ఉంటుంది. నగర కోలాహలానికి దూరంగా మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి జపాలి ఒక పారవశ్యం. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మనకు వానర సైన్యం పెద్ద సంఖ్యలో కనిపిస్తుంది. ఇక్కడ కోతులను భక్తులు హనుమంతుడి స్వరూపాలుగా భావిస్తారు. పూర్తిగా ఈ వీడియోను చూడండి, హనుమంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. శేషాచల గిరుల కొండల్లో ప్రకృతి సృష్టించిన ఒక పరమ పవిత్రమైన రహస్యమైన జపాలి తీర్థం. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, యుగాల తపస్సుకు సాక్ష్యంగా నిలిచిన ఒక దివ్య తపోభూమి. ఎక్కడైతే రామనామ స్మరణం నిరంతరం మారుమోగుతుందో అక్కడ హనుమంతుడు వారు ఉంటారు. అందుకనే అంటారు, ఎత్ర ఎత్ర రఘునందన కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమంత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రఘునందుని కీర్తన జరుగుతుందో అక్కడల్లా హనుమంతుడు ఉంటాడు అని భావం. ఇక్కడ మీరు పరిసర ప్రాంతాలు గమనిస్తే చిన్న చిన్న రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చుకొని గమనించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇక్కడ స్వామివారిని తలుచుకొని తమ ఇంటి కల నెరవేరాలని ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేరుస్తారు. ఇది చాలామందికి జరిగింది, వారి కోరికలు నెరవేరాయి కూడా. రామావతారం ముగిసి శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు భూలోకంలో రామునితో పాటు ఉన్నవారు శ్రీరామునితో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ హనుమంతుడు మాత్రం వెళ్ళనన్నాడు. రాముడు అడిగాడు, హనుమా నాతో వైకుంఠానికి రావా అని. అప్పుడు ఆంజనేయుడు అన్నారు, స్వామి, వైకుంఠంలో మీ రామకథ వినపడదు. అక్కడ మీ నామస్మరణ నిరంతరం జరుగుతుందా? ఎక్కడైతే మీ కథ ఉండదో ఆ వైకుంఠం కూడా నాకు వద్దు. ఈ భూమిపై మానవులు మీ పేరు ఎన్నాళ్ళు స్మరిస్తారో అన్నాళ్ళు నేను ఇక్కడ ఉండి మీ నామాన్ని వింటూ ఉండిపోతాను అని అన్నాడు. తిరుమల హృదయంలో దాగి ఉన్న హరితవనం. ఇక్కడ అణువణువు ఒక విచిత్రం, ఒక పవిత్రం. ఇది ప్రకృతి మాత మురిచిపోయిన చోటు. రామభక్తుడు మయపరిచి తపస్సులు ఆచరించిన ఘాటు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో భక్తికి సంబంధించినటువంటి హనుమంతుని విగ్రహాలు, హనుమంతుని జెండాలు మరియు దీప అలంకరణ వస్తువులు, చాలా అనేకమైనటువంటి
భక్తిపరమైనటువంటి అనేకమైన వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ ఎత్తైన చెట్ల మధ్య ఈ కోనేరును చూస్తే మనసుకు మైమర్చిపోతాం. ఈ ప్రకృతి ఒడిలో ఇంతటి అందమైన కోనేరు చూసి మనసు భక్తి భావనతో నిండిపోతుంది. మాసంలో కోనేటిలో దీపాలంకరణ జరుగుతుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ వేప చెట్టు కింద చిన్న శివలింగంతో పాటు నందీశ్వరుడు స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ శివాలయము, గణపతి వారు దర్శనమిస్తూ ఉంటారు. వృక్షరూప వినాయకుడు, చెట్టు కాండంపై సహజసిద్ధంగా వెలిసిన గణపతి ఈ క్షేత్రంలో మహా అద్భుతం. ప్రకృతి చేసిన పరమ సుందర శిల్పం. ఇక్కడ విఘ్నేశ్వరుడు మనకు పూజలన్నిటికీ మూలాధారుడు. చెట్టుపై నిలబడి విఘ్నులను తొలగించే వినాయకుడితో కూడిన జపాలి క్షేత్రం నిజంగా ఒక భూలోక వైకుంఠం. శంకరుడి అంశ అయిన ఆంజనేయుడు, వినాయకుడు కొలువైన ఈ వనంలో అడుగు పెడితే మనకు మనసు భక్తి భావనతో ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసాలో ఒక లైన్ ఉంటుంది, అష్టసిద్ధి నవనిధి కే దాత అసబరదిన్ జానకి మాత. అంటే సీతాదేవి ఇచ్చిన వరం వల్ల హనుమంతుడు అష్టసిద్ధులను నవనిధులకు అధిపతి అయ్యాడు. అనిమ, శరీరాన్ని పరమాణువంత చిన్నదిగా మార్చుకోవటం. మహిమ, శరీరాన్ని పర్వతమంత పెద్దదిగా పెంచడం. గరిమ, శరీరాన్ని కొండంత బరువుగా మార్చుకోవడం. లగిమ, శరీరాన్ని దూదంత తేలిగ్గా మార్చుకోగలడం. ఇలాంటి 8 పరమశక్తులు అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశితం, వసితం స్వామివారి సొంతం. శివుడి 11వ రుద్ర అవతారం. హనుమంతుడు సాక్షాత్తు పరమశివుని స్వరూపం. రావణాసురుడు శివభక్తుడు. శివుడి వరం వల్లే ఆయనకు అంతటి శక్తులు వచ్చాయి. అయితే రావణుడి అహంకారం పెరిగి లోకాలను పీడిస్తున్నప్పుడు అతడి అంతం చేయడానికి విష్ణువు రాముడిలా అవతరించాడు. ఆ రాముడికి సేవ చేయడం కోసం, రావుణ్ణి లొంగదీయడం కోసం శివుడు తన 11వ రుద్రావతారంగా హనుమంతుడిగా జన్మించాడు. రామాయణంలోనే కాకుండా మహాభారతంలో హనుమంతుడి పాత్ర ఉంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడి రథంపై జెండాగా ఉంటానని హనుమంతుడు కృష్ణుడికి మాట ఇస్తాడు. యుద్ధం జరిగిన 18 రోజులు ఆయన అర్జునుడి రథంపై కపిధ్వజం రూపంలో కూర్చుని రథాన్ని రక్షిస్తాడు. యుద్ధం ముగిసిన వెంటనే అదృశ్యమవుతాడు. వెంటనే ఆ రథం క్షణాల్లో బూడిదైపోతుంది. అంటే అంతవరకు ఆ రథాన్ని కాపాడింది హనుమంతుల వారే. హనుమంతుడికి సింధూరం సమర్పించడం వెనుక రహస్యం. ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకుంటే హనుమంతుడు చూసి, అమ్మ, సింధూరం ఎందుకు పెట్టుకున్నారు అని అడిగాడు. సీతమ్మ తల్లి నవ్వుతూ, ఇలా సింధూరం పెట్టుకుంటే నా పతి అయిన శ్రీరామునికి ఆయుష్ పెరుగుతాయి హనుమ అని సమాధానం చెప్పింది. వెంటనే హనుమంతుడు, కొద్దిగా సింధూరం పెడితేనే నా స్వామికి అంత ఆయుష్ పెరిగితే నా ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే అని భావించి ఒళ్ళంతా సింధూరం పూసుకొని రాముడు ఉన్నటువంటి సభకు వెళ్ళాడు. అమాయకత్వానికి, అచంచలైన భక్తికి రాముడు సంతోషిస్తాడు. అందుకు నేటికి హనుమంతునికి సింధూరాభిషేకం చేస్తారు. ఇక్కడి చెట్లు కేవలం అడవిలో భాగం కాదు, అవి యుగాలుగా సాగుతున్న తపస్సుకు సజీవ సాక్ష్యాలు. ఎండను తాము భరిస్తూ భక్తులకు చల్లని నీడనిచ్చే ఈ త్యాగగుణం గల వృక్షాలు, మనం గాలి వానలు వచ్చినా కదలకుండా నిలబడే ఈ చెట్లు, జీవితంలో కష్టసుఖాలు ఎదురైనా చలించకూడదనే ధీరత్వాన్ని భక్తులకు నూరిపోస్తాయి. ఇక్కడ ప్రతి ఆకు ఒక మంత్రము, ప్రతి కొమ్మ ఒక ఆశీర్వాదం. ఇక్కడ యాగశాల కూడా ఉంది. యజ్ఞాలు చేస్తూ ఉంటారు. జపాలి అంటే కేవలం ఒక దైవ దర్శనం కాదు, అది ప్రకృతిలో ఒక అనుసంధానం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే భక్తుడు కేవలం తీర్థప్రసాదాలు మాత్రమే కాదు, పచ్చని వనం ఇచ్చిన ప్రశాంతతను, చెట్లు నేర్పిన ఓర్పును తన గుండెల్లో నింపుకొని వెళ్తారు.
ప్రకృతిని ప్రేమిస్తే పరమాత్మ మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పే అద్భుత కావ్యం ఈ జపాలి క్షేత్రం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. జై భారత్, జై హింద్.